విశాఖపట్నం జిల్లాలో ప్రారంభమైన నామినేషన్ల ప్రక్రియ ఇప్పటి వరకు పార్లమెంటు స్థానం కోసం వచ్చిన 2 నామినేషన్లు. విశాఖ పార్లమెంటు స్థానానికి స్వతంత్ర అభ్యర్థిగా తొలి నామినేషన్ వేసిన వడ్డీ హరిగణేష్, ప్రజాశాంతి పార్టీ తరపున నామినేషన్ వేసిన డాక్టర్ కేఏ పాల్ గురువారం ఉదయం కలెక్టర్ ఛాంబర్లో పార్లమెంటు అభ్యర్థుల నుంచి ఒక్కో సెట్ నామినేషన్ పత్రాలను స్వీకరించిన జిల్లా కలెక్టర్. విశాఖ పార్లమెంట్ రిటర్నింగ్ అధికారి డాక్టర్ ఏ మల్లికార్జున హెల్ప్ డెస్క్లో ముందుగా నామినేషన్ పత్రాలను పరిశీలించిన జిల్లా రెవెన్యూ అధికారి ఏఆర్ఓ కె మోహన్ కుమార్. నాకంటే ముందు ఒకే ఇండిపెండెంట్ లోక్సత్తాలో ఉండి ఇండిపెండెంట్గా వేసిన ఆయన, సార్ మీరు నామినేషన్ వేస్తున్నారా, నేను విత్డ్రా చేసుకుంటాను, మీకు మద్దతు ఇస్తానని చెప్పడం, వారి అసిస్టెంట్ పేరు మోహంతి గారు కూడా నిలబడ్డం వారి అసిస్టెంటే. ఇది విశాఖ ప్రజలు కోరుకుంటున్నది, రాష్ట్ర దేశ ప్రజలు కోరుకుంటున్నది. ఇప్పుడు నా శిష్యురాలైన బొత్స ఝాన్సీని, అలాగే అంటే నేను బ్లెస్సింగ్స్ ఇచ్చాను కనుక ఒకప్పుడు, ఇప్పుడు నాకు అపోనెంట్గా మీరెందుకు నామినేషన్ వేయాలి? విశాఖని వాషింగ్టన్ డీసీ చేసే సత్తా నా ఒక్కడికే ఉంది కదా. విశాఖలో 8 లక్షల నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇచ్చిన సత్తా నా ఒక్కడికే ఉంది కదా. ఉచిత విద్య వైద్యం ఇచ్చిన సత్తా నా ఒక్కడికే ఉంది కదా. టీడీపీ, వైసీపీ, కాంగ్రెస్, బీజేపీ 33,000 ఎకరాల్లో 18,000 ఎకరాల స్టీల్ ప్లాంట్ని అమ్మేస్తే దాన్ని అమ్మకుండా మార్చి 14 ఏప్రిల్ 4న కోర్టులో ఆర్డర్ తీసుకొచ్చి, ఇదిగోండి నా డొనేషన్ 8,000 కోట్లు తీసుకోండి అని కోర్టే దాన్ని గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి స్టీల్ ప్లాంట్కి అనుమతి ఇచ్చింది కదా. మరి ఇంకెందుకు అనుమానం? అందుకనే గాజువాకలో ఎమ్మెల్యే అభ్యర్థిగా ఆ మంచి కొండ గుర్తుకే మీ ఓటు వేసుకోండి, నేను పోటీ చేస్తున్నాను. ఈరోజు సపరేట్ అకౌంట్ లేదు కనుక ఎల్లుట నామినేషన్ వేయమని అన్నారు, లేదా 25 లోపుని. కనుక ఆంధ్రుల్ని ఈ ప్రశ్న అడుగుతున్నాను. 13 లక్షల కోట్లు అప్పు చేసి వడ్డీ కట్టలేని వైఎస్ఆర్సీపీ, టీడీపీ పార్టీలకి మీరు ఓటేస్తారా? 13 లక్షల కోట్లు అప్పును తీర్చి మీ కన్నీరు తుడిచి మోదీకి బానిసలు కాకుండా మన తెలుగు సత్తా చూపిద్దామా? నిర్ణయం తీసుకోండి. ఇది చివరి ఎలక్షన్ అని పరకాల ప్రభాకర్ లాంటి వారు, నిర్మలా సీతారామన్ హస్బెండ్, వార్నింగ్ ఇస్తున్నారు. ఎందుకు? మరలా మోదీ గవర్నమెంట్కి 300 సీట్లు వస్తే మరి ఎలక్షన్సే ఉండవు అని వారు చెప్తున్నారు, నేను చెప్పడం కాదు ఇది. కనుక 175 ఎమ్మెల్యే అభ్యర్థులుగా అసెంబ్లీ తరఫున పోటీ చేయాలని ప్రజాశాంతి పార్టీ, 25 ఎంపీలుగా తెలంగాణలో 17 ఎంపీలుగా ప్రజాశాంతి పార్టీని పోటీ చేయాలని వారు 7569441275 ఈరోజే కంప్లీట్ డిస్కౌంట్ 10,000 మాత్రమే కడితే చాలు. వాట్సాప్ గ్రూప్లో రెజమీ పెడితే అయితే 5 కోట్లు 10 కోట్లు నన్ను అడుగుతున్నారు పార్టీ తరఫున. ఇప్పుడే చెప్పాను కలెక్టర్ గారికి, ఆర్ఓ గారికి, నా తరపున ₹1,00,000 ఎక్కడ ప్రపంచంలో ఆస్తి లేదు. 5 లక్షల కోట్లు డొనేట్ చేశాను. విదేశీ డబ్బు, ఫారిన్ డబ్బు, చారిటీ డబ్బు వాడకూడదు. మీరు 20 లక్షలు 40 లక్షలు ఎమ్మెల్యేగా, 50 లక్షలు 95 లక్షలుగా ఎంపీగా పోటీ చేస్తే గెలుపు గ్యారంటీ. 10లో 5 ఓట్లు 6 ఓట్లు ఉన్నాయని మీ అన్ని ఛానల్ సర్వే చూపించేసింది. మీరు కూడా సర్వే చేసుకోండి. జగన్మోహన్ రెడ్డి గారు కావాలా, చంద్రబాబు నాయుడు గారు కావాలా, కేఏ పాల్ గారు కావాలని. వారి కుటుంబ సభ్యులు కూడా పాల్ గారు వస్తే మంచిది. ఈ వృద్ధులకి ఎందుకని చంద్రబాబు నాయుడు గారు భార్య, జగన్మోహన్ రెడ్డి గారు అనేక కేసులు ఉన్నాయని వారి భార్య నన్ను కోరుకుంటుంది. ఈవెన్ అవినాష్ రెడ్డి కూడా పాల్ గారు వస్తే మంచిదని